Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటే పవన్ కళ్యాణ్ కూడా రివర్స్ లో మీ అయ్య జాగీరా అని నిన్న తన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని ఏ విధంగా చూడాల్సింది, తెలంగాణకి ఆంధ్రాకి మధ్య తలెత్తిన ఈ ఉద్రిక్తతల్ని ఎలా చూడాలి, ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొడుతున్నారు, రైజ్ చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇందిరా గారు నమస్కారం. మ్యామ్ నమస్తే. ఇందిరా మేడం గారు, మీరు చూస్తున్న 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ఇష్యూని తెలంగాణలో, పవన్ కళ్యాణ్ పైన అతని ప్రెస్ మీట్ ని అడ్డుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వరుసగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ తను తీసుకున్నటువంటి ఏదైతే నిన్న చేయాలి మీటింగ్ అని నవనిర్మాణంలో భాగంగా, తెలంగాణ నవనిర్మాణంలో భాగంగా నేను రేపు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నా, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. సో 2వ తారీఖు జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరిది కూడా పండగ పర్వదినం. ఆ రోజు శాంతి భద్రత దృష్ట్యా, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా మన వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయిండొచ్చు. అంత మాత్రాన దాన్ని రచ్చ చేసి, రగడ చేసి ఇవాళ దానిని పెద్ద ఎత్తున ఒక భూతద్దంలో చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్య ఒక చిచ్చు రేపే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాటలలో చెప్పినటువంటి అహంకార ధోరణి మనకు కనబడింది. సో మీ అయ్య జాగిరాని అడిగినట్టు తెలంగాణ 100% ఈ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలు అయ్యల జాగిరే, తాతల జాగిరే, మా ముత్తాతల జాగిరే, మాది కాకపోతే మీ జాగిరే అవుతుందా? మరి 60 సంవత్సరాలు పోరాటం చేసి మీరు ఏదైతే అరాచకాలు చేశారో, ఏ దోపిడీ అయితే చేశారో, నా కల్చర్ ని, నా యాసను, నా భాషను, నా మాటను, నన్ను నువ్వు ఏ రంగా అవహేళన చేశావో అవేవి మర్చిపోలేమేమో. వాటన్నిటి నుంచి విముక్తి పొంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఇవాళ మీరు మీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ పట్ల మీ అక్కస్ను వెళ్ళగక్కినప్పుడు తెలంగాణ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అంటున్నాడు కాంగ్రెస్ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తమిళనాడులో ఉంది, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉంది. మీ ముఖ్యమంత్రి వెళ్ళి కేరళలో ప్రచారం చేయొచ్చు, తమిళనాడులో ప్రచారం చేయొచ్చు. నేను రాజ్యాంగం ఇచ్చిన నా హక్కు ప్రకారం తెలంగాణలో నేనొచ్చి మాట్లాడితే, సభ పెడితే మీకెందుకంత భయం అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటారు, ఎరుపు నుంచి కాషాయానికి మారిన తర్వాత బీజేపీ తరపున వెళ్ళి ఆయన కూడా ప్రచారాలు చేస్తున్నాడు. బీజేపీ నేషనల్ పార్టీగా ఏ రాష్ట్రంలో ఉంటే ఈయనకి ఇక్కడ అవసరం పడితే ఈయన అక్కడ పోయి ప్రచారం చేస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ గురించి అలా మాట్లాడితే 120 సంవత్సరాల చరిత్ర ఉన్న నా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాన, ప్రతి గల్లీన, ప్రతి వాడన, ప్రతి మారుమూల ప్రాంతంలో నా జెండా మోసే కార్యకర్త ఉన్నప్పుడు మరి నా పార్టీ నాయకుడు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం నాకు ఉంది కదా. ఈ దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించినారు కదా. నేను చెప్పేది అది మీకు. నీవెంత 2 రాష్ట్రాలు ఏర్పడిపోయిన తర్వాత ఒక సున్నితమైనటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టుకొని తెలంగాణ పట్టుకుని నువ్వేమన్నావు? తెలంగాణ ఏర్పడ్డన్నాడు నిద్ర లేని రాత్రులు గడిపిన 11 రాత్రులు తిండి లేకుండా బతికిన నేనని చెప్పినావు. తెలంగాణ దిష్టి దగ్గర నా కోనసీమ ఎండిందని మాట్లాడినావు. నా రాష్ట్రాన్ని పట్ల, నా రాష్ట్ర ప్రజల పట్ల నువ్వు అక్కసి వెళ్ళగక్కినటువంటి నీవు నా రాష్ట్రంలో వచ్చి రాజకీయం చేస్తామంటే మేమేమన్నా చావ తెచ్చున్నామా? ఇలా తెలంగాణ గడ్డ పౌరుషాల అడ్డ గుర్తుపెట్టుకోండి. పోరాటాలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ దేశంలోనే, ప్రపంచంలోనే. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడిది పవన్ కళ్యాణ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాష్ట్రంతో మీకు ఏం సంబంధం? డెఫినెట్ గా అడుగుతాం కదా ఇవన్నీ. నువ్వు నార్మల్ గా ఉండి మా క్షేమాన్ని కోరి మా గురించి కూడా మీరు మాట్లాడుకుంటే ఇవన్నీ ప్రశ్నలు వచ్చిండేవి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు టీడీపీ ఉన్నప్పుడు ఆయన దుకాణం అంతా ఈ నుంచి సర్దుకొని పోయినప్పుడు అక్కడ రాజకీయాలు పూర్తిగా చేస్తూ ఉన్న సందర్భంలో ఎప్పుడైనా తెలంగాణ అంశం మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు చూడండి. ఆయన ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటాయి ఆయన వర్డ్స్. ఎందుకంటే ఏదో ఒకనాడు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి మాట్లాడాల్సి వస్తే నాకు అమోహం ఉండాలి అన్నది. మరి నీకెందుకు లేకపోయిందా సోయి? నీ రాష్ట్రంలో పోటీ చేస్తేనే నీకు డిపాజిట్ దక్కలేదు. నీ రాష్ట్రంలో ఏమంటే చంద్రబాబు నాయుడు పొత్తులో ఉంటే మొన్న గెలిచినావు నువ్వు. మరి అలాంటిది మరి ఈ రాష్ట్రంలో వచ్చి ఏం చేస్తావు? కొన్ని నువ్వు మంచిగా ఉండి నా గురించి బాగా ఆలోచించి ఈ తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఈ తెలంగాణ నుంచే నేను సినిమాలో బ్రహ్మాండంగా సంపాదించిన, ఈడ ఆస్తులు కబ్జాలు పెట్టిన, ఈడ భూములు సంపాదించిన,
ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంది. ఈ నా కొంప కూడా ఇక్కడనే ఉన్నది. కానీ మీ వ్యతిరేకత కాకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలంగాణ వాదులు కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు, మీ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ సభ పైన, పవన్ కళ్యాణ్ పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన, లేకపోతే తెలంగాణలో ఉన్న ఆంధ్ర నివాసితుల పైన, ఆంధ్ర ప్రజల పైన కూడానా? ఆయన అదే అడిగారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఇద్దరూ కలిసి అన్నా తమ్ముల వలె ఉన్నారు. బంధుత్వాలు జరుగుతున్నాయి, వస్తూ పోతూ రాకపోకలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో ఎవరిపైన ఎలాంటి దాడులు జరగలే, చిన్న అలాంటి హెచ్చరింపులు కూడా జరగలే. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా ఆయన రాజకీయాల కోసం, ఎవరో మెప్పు కోసం రాసిచ్చిన స్క్రిప్ట్ ను వచ్చి చదివి నిన్న సాయంత్రం మీరు మాట్లాడిన మాటలేంటి? తెలంగాణ భారతదేశంలో భాగస్వామ్యం కాదంటే బరాబర్ భాగస్వామ్యమే. మరి ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మరి పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీకి ఎట్లయితే నిధులు ఇస్తున్నారో తెలంగాణ కూడా ఇవ్వాలి అని చెప్పి ఎందుకు మోదీ చెప్పలేకపోతున్నారు? ఇవాళ విభజన హామీలు నెరవేరుతున్నారు, ఎందుకు నెరవేరుతున్నారు అడుగుతలేరు? ఇవాళ ఏంటి మన ముప్పు గ్రామాలకు సంబంధించిన 7 మండలాలు ఉంటే ఆ 7 మండలాలని ఎందుకు ఇక్కడ పోలవరం 7 మండలాలని తెలంగాణలో కల్పమని ఎందుకు చెప్తలేవు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు దాని ప్రజలకు స్పందించలేదు? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తేజస్వి వచ్చి తను పార్లమెంటు సాక్షిగా తెలంగాణ విభజన అనేది పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంతో కంపారిజన్ చేసినాడు, ఏడవనుకున్నావు, ఎందుకు మాట్లాడలేదు? ఇదే మోడీ గారు తెలంగాణ పట్ల అక్కసి అక్కినారు కదా, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నీవు కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఇవన్నీ వల్ల మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీకేం పని? తెలంగాణ రక్తంతో మీకేం సంబంధం? పుట్టినవా, ఇక్కడ పెరిగినవా, లేకపోతే ఇక్కడ నా అయ్యోడా, నా అవ్వోడా, నా ఎవరు నీకు చెప్పి సోపతేరి? కానీ తెలంగాణలో కూడా సమస్యలు ఉన్నాయి, తెలంగాణ యువతకి సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో అభివృద్ధి సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో ఇంకా నిరుద్యోగం ఉంది. అందుకోసం నేను పోరాటం చేస్తాను, అడ్డుకునే శక్తి మీకుందా అని పవన్ కళ్యాణ్ విస్తున్న సవాల్ని మీరు ఎలా చూస్తారు? యా రైట్ వర్డ్. నేనేమంటున్నా, ఐటీఆర్ ప్రాజెక్టు కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలను మోదీ గారు ఆ ప్రాజెక్టు వెనక్కి తీసుకెళ్లిపోయినారు. 2013 యూపీఐఎంలో వచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ ని ఎన్డీఏ వెనక్కి తీసుకున్నది. మరి దాని గురించి మాట్లాడు. నిరుద్యోగ యువతకి లాభం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, దాని గురించి చెప్పు. అది చేత కాదు మనకి. రాజకీయం కోసం మాత్రం ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి పనికొస్తాయి. ఒకసారి చెగవేరా అంటావు, ఒకసారి గద్దర్ అంటావు, ఒకసారి లెఫ్ట్ అంటావు, ఇంకొకసారి ఇంకేమో మాట్లాడతావు. ఏ సిద్ధాంతాలు లేకుండా రాద్ధాంతం చేసేటువంటి పవన్ సిద్ధాంతం మాకు అక్కర్లేదని చెప్తున్నాం మేము. వాళ్ళ గద్దర్ గారు చనిపోయిన వ్యక్తి పట్ల కారు ఇప్పించిన, బండి ఇప్పించిన మాట్లాడుతున్నాం అంటే ఇస్తే ఈ చేత తెలియకుండా ఉంటది. ఒక వ్యక్తి సహాయం చేస్తే అది వదిలేసి బహిరంగంగా చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడినావంటే నీ యొక్క విచక్షణ ఎంత ఉన్నదో అర్థమైపోతున్నది. కొండగట్టుకు 30 కోట్లు ఇచ్చిన టీడీడీ నుంచి నీ ఇంటి సొమ్మ, నీ ఇంటి సొత్త, నీ సంపాదించిన సొమ్మ కాదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరుపతి పోతున్నారు, మా కానుకలు కూడా అక్కడ సమర్పించబడుతున్నాయి. టీటీడీ అనేది దేశంలో ఉన్న ఏ గుడి గోపురానికైనా డెవలప్మెంట్ కోసం చేస్తుంది. అందులో భాగంగానే అవి వచ్చిన్నాయి. అది కూడా మాట్లాడతావా? నువ్వు ఎప్పుడు వచ్చిన రెడ్ కార్పెట్ వేసి ఇవాళ కొండగట్టులో నీకు ఆ ప్రోటోకాల్ ఇచ్చి మేము చేస్తున్నందుగా ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడేది మా పట్ల ఇదేనా నీ యొక్క కృతజ్ఞత భావం? తెలంగాణ ప్రజలంటే, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పట్ల నీకు అంత ప్రేమ ఉంటే కేంద్రం నుంచి ఇవ్వాల్సిన స్కిల్ డెవలప్మెంట్ నిధులు పెంచివ్వమని చెప్పండి. ఆ పని చేయండి. అది నీ చేతిలో ఉన్నటువంటి పని కదా. అప్పుడు నిజంగా ఈ సమాజం నిన్ను కూడా హర్షిస్తుంది. మాలాంటి వాళ్ళం కూడా అరే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రేమ ఉన్నది, సినిమాలు చేసి బాగా సంపాదించి ఆ డబ్బుతో తిరిగి ఏమంటారు ఈ ప్రజలకి ఇస్తున్నాడని మాట్లాడుకుంటారు ఎవరైనా. ఓరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి సినిమాలకు పనికి వస్తుంది ఈ స్క్రిప్ట్ తప్ప ప్రాక్టికల్ గా రియాలిటీలో తెలంగాణ సమాజంలో అది పనికిరాదు. కులాల గురించి ఇతర విషయాల గురించి ఏపీ రాజకీయాలకు పనికి వస్తుంది తప్ప నా తెలంగాణ రాష్ట్రంలో అది పనికిరాదు. ఉపవాసమైన వంతం తప్ప మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అది ఎవరైనా ఎంతటి వాడైనా. కానీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, ఇందిరా శోభన్ గారు, మీకు ఏ కష్టం వచ్చినా, మీరు ఏ సమస్య వచ్చినా ఇది ఆంధ్రావాడి వల్లే వచ్చింది, ఆంధ్రావాడి వల్లే నీళ్లు రావట్లేదు, ఆంధ్రావాడి వల్లే కరెంట్ రావట్లేదు, ఆంధ్ర వాళ్ళపైన తోసేస్తున్నారు, మీ చేతగానితనాన్ని అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి ఏం చెప్తారు సమాధానం మీరు? 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి బీభత్సం వల్ల జరిగినటువంటి నష్టాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ మాట్లాడినారు. మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఎన్నడైనా ఒక్కనాడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినారా? మీరు గమనించినారా? ఎక్కడైనా
చెప్పండి. మీరు మీడియా సోదరులే కదా, యాక్టివ్ గా ఉంటారు, అలర్ట్ గా ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా, మా పార్టీ మంత్రులు కానీ ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినారా? చెప్పినారా ఏమైనా విషయాలు? కేసీఆర్ గారు చేసిన నష్టం గురించే మేము మాట్లాడదాం. జరిగిన గతాన్ని సరిచేస్తామని తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణ అబాసు పాలు చేసినామని చెప్పినాం. మరి ఇదే పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎవరి గురించి హెచ్చరించినాం? చేసావా ఎప్పుడైనా? చేయలేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అత్యుత్సాహం ఎక్కువయ్యి బీజేపీ మెప్పు కోసమో మోదీ మెప్పు కోసమో పదే పదే ఇవాళ ఆయన మతత్వ రాజకీయాలకు అలవాటు పడిపోయినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో వచ్చి అలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే సహించం అంటున్నాం. మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం మీరు ఎలా చెప్తున్నారు, నిర్మించుకోవాలో మాకు తెలుసు, మా యొక్క హక్కులను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల గురించి కూడా మాట్లాడేటప్పుడు నీ సోషల్ మీడియాని కంట్రోల్ పెట్టి మాట్లాడించు. ఇష్టం ఉన్నట్టుగా ఇష్టారాజ్యంగా మాట్లాడితే కనీసం ఈ హైదరాబాద్ అడుగు పెట్టే పరిస్థితి మీకు ఉండదు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టేట్మెంట్స్ చేయండి అని చెప్తున్నా పవన్ కళ్యాణ్. ఇందిరా గారు చాలా స్పష్టంగా నిన్న పవన్ కళ్యాణ్ ఇంకొక మాట కూడా మాట్లాడారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదో. తెలంగాణని వ్యతిరేకించిన నాయకులు ఇవాళ అధికారంలో ఉన్నారు, తెలంగాణని వ్యతిరేకించిన నాయకులు ఇవాళ పదవులు అనుభవిస్తున్నారు, మేమేనాడు తెలంగాణను వ్యతిరేకించలేదు అని అంటున్నారు. దీన్ని మీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపించలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మాట్లాడిన గురించి నాకు అర్థమైంది. దానం నాగేందర్ అన్న గురించి ఆయన మాట్లాడినాడు. దానం నాగేందర్ అన్న ప్రజల్లో ఏమంటారు పోటీ చేసి గెలిచాడు. ప్రజల నుంచి ఆయన గెలిపించబడ్డాడు. తెలంగాణ బిడ్డ. మాకు సంబంధించిన మా 4 గోళ్ల మధ్య ఏదున్నా మేము చూసుకుంటాం. మీకేం సంబంధం? అది మీకేం సంబంధం అని అడుగుతున్నాను నేను. మీకేం సంబంధము? మీరు తెలంగాణని వ్యతిరేకించలేదా? వ్యతిరేకించకపోతే ఎందుకు ఆ రోజు మీరు తెలంగాణ విభజన సందర్భంలో మిగతా నాయకులందరినీ కూడా ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒక తాటిపై వచ్చే విధంగా ఎందుకు చేయలేదు? రెచ్చగొట్టే విధంగా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చేసే విధంగా ఎందుకు దాన్ని ఆ రోజు చేపించబడబడ్డది? స్పీకర్ పైన దాడి చేయడానికి ఎందుకు ఆ రోజు ఏర్పాటు చేయబడ్డది? ఇవన్నీ విషయాలు మరి ఆ రోజు తెలియలేదా? సోయి లేదా? చిన్నపిల్లగాని ఏం కాదు కదా నువ్వు ఆ రోజు కూడా. మీ అన్నతో పాటు ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పార్టీని నెలకొల్పినప్పుడు ఆ పార్టీలో మీరు పాదయాత్ర చేశారు కదా, తెలియలేకుండానే ఇవన్నీ విషయాలు. కాబట్టి ఏ పూటకు ఆ పూట ఏ రోటికాడి మాట సామెత చెప్తున్నారు మన తెలంగాణలో. ఎక్కడిదక్కడే అన్నట్టుగా అప్పటి అవసరాన్ని బట్టి అప్పటి రాజకీయ స్టేట్మెంట్ చేయడం బంద్ చేయండి. మీరు నిజమైనటువంటి ఒక స్టేబుల్ గా ఉండే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీరు నిజమైనటువంటి ఒక మంచి హ్యుమానిటీ గ్రౌండ్ లో పొలిటికల్ గా ఎదగాలని అనుకుంటే ఈ తరహా ఏమంటారు పాలిటిక్స్ పనికిరావని మాత్రం చెప్పదలుచుకున్నాను. నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ఎవరికి భయపడటం కాదు, పూర్తి చేసుకొని నా ఇంటి ముందు కూర్చుంటా అని మాట్లాడితే ఈడ భయపడటం ఎవరు? తెలంగాణ బిడ్డే. ఇంత పూరం దగ్గర నుంచి ముసలవ్వ దాకా ఏమంటారు బర్షాలు బట్టి కొట్లాడినటువంటి చరిత్ర నాది. ఏమంటారు గొడవలతో కొట్లాడిన చరిత్ర నాది. కాబట్టి అంత ఈజీగా మమ్మల్ని తీసి పడేయకండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఇందిరా గారు నిన్న కీలకమైన పాయింట్ ఒకటి చర్చకు వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత. ఇవాళ ఆ పాయింటే చాలా పెద్ద పాయింట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఇతర రాష్ట్రాల నాయకుల పట్ల వస్తున్న ద్వేషం కావచ్చు, లేకపోతే విభేదాలు కావచ్చు, వీటన్నింటిపైన కేంద్రం దృష్టి సారించాలి, కేంద్రం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని చూస్తుంటే భవిష్యత్తులో హైదరాబాదుని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? వాళ్ళ రాష్ట్రంలో వాస్తవం చెప్పాలంటే ఏపీ విడిపోయిన తర్వాత రాజధాని సాగలేదు. వరదలు వచ్చి కొట్టుకపోతే ఏమైతుందో తెలియనటువంటి అగమ్య పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దానికోసం ఏం కావాలో ఆ అభివృద్ధి గురించి ఆలోచించు. హైదరాబాద్ కు వచ్చేసి ఏదో జరుగుతున్నది అని ఒక అపోహగా, ఎందుకంటే హైదరాబాద్ బాగుంటే కళ్ళు ఓర్వలేకపోతున్నాయి వాళ్ళకి. హైదరాబాద్ వదిలిపెట్టిపోయిన తర్వాత అయ్యో మా హక్కు ఓడిపోయిన మన బాధలో వాళ్ళు ఉన్నట్టుగా నాకు కనబడుతుంది పవన్ కళ్యాణ్ కి. సో ఇది కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటే అంత ఈజీగా సింపుల్ గా అయ్యే పని కాదు. అందరి ఆమోదం అవసరం ఉంటది. అవ్వాలా కొద్దా అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం ఉంటది. కాబట్టి గతంలోనే ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని కొట్టిపడేసిండ్రు. కాబట్టి వాళ్ళ కొత్తగా ఏదో కలగనాల్సిన అవసరం లేదు. ఎలాగైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పాగా వేయాలంటే తనకున్నటువంటి అస్త్రాలన్నింటి కూడా ఉపయోగించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అలాంటి ఎవరైనా వెనక ఉండి ఇలాంటివి చేపిస్తే గనక వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత ఈజీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తన ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడానికి సిద్ధంగా ఉండరు అన్నది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ఇంద్రశోభన్ గారు మీరు ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కావచ్చు, ఈ రచ్చ కావచ్చు, ఈ వ్యవహారం కావచ్చు, వీటన్నింటి వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఉండొచ్చు అనుకుంటారు?
ఏం లేదు, సింపుల్ అయింది. రేపు వచ్చే జిహెచ్ఎం సెలక్షన్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టుంది. అందులో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ ని ఆయన అస్త్రాన్ని ఉపయోగించాలనుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. కాబట్టి మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఏం చేసినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంత సింపుల్ గా పవర్ లూజ్ చేసుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్న వాళ్ళ ఆకాంక్ష మేరకే ఈ ప్రజాపాలన పనిచేస్తున్నది. ముమ్మాటికి తెలంగాణ కాంగ్రెస్ 100% మరో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పక్కా అన్నది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా శోభన్ గారు, మీ టైం ని మాకు కేటాయించండి. ధన్యవాదాలు.